టైంలో నేను హాస్పిటల్కి వస్తానని అతను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. సార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రషీద్ ఎస్పీ రాబర్ట్ గారి తొత్తన్న విషయం తెలుసు అనుకుంటాను. తెలుసు, బాగా తెలుసు. మనకి హెల్ప్ చేసినందుకు మెడికల్ కాలేజ్ పోలీస్ వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఆల్రెడీ డన్ సార్. అందరి తరఫున నేనే థ్యాంక్స్ చెప్పేశాను. సో ఆ డాక్టర్ డాక్టర్ గిరి ఆ డాక్టర్ గిరి గారి సందేహం కరెక్ట్ సార్. నిజానికి చాలా నీచుడు రాబర్ట్. నీచుడు మాత్రమేనా లేక? అంటే ఏమిటి సార్ మీ ఉద్దేశం? గురుమూర్తి సార్, ఉరి తీసే ముందు నువ్వు ఎవరినైనా చూసావా? లేదు సార్, ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని మాత్రమే చూశాను. నేను చూశాను. ఒకేసారి 12 మందిని చంపాడు అతను. హృదయం లేని అలాంటి కసాయివాడు పోలీస్ హిస్టరీలోనే ఉండుండడు. ఉరి శిక్ష కన్ఫర్మ్ చేసిన తర్వాత నేను అతను చూశాను. అమ్మా, ఏం కావాలో పెట్టుకొని తినండిరా. ఆ రోజు నేను అతన్ని ఫేస్ చేయలేకపోయాను. అంత దీనంగా ఉన్నాడు అతను. అక్కడున్న అందరిది అదే స్థితి. ఎలాంటి కఠినత్ములైనా సరే చలించిపోతారు. దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు కూడా దేవుడిని ప్రార్థిస్తారు, ఈశ్వర ఎలాగైనా అతను రక్షించు అని. అలాంటి సిచ్యువేషన్ అది అనుభవిస్తే గాని అర్థం కాదు. అమాయకుడైన మధుని వీలైనంత త్వరలో ఉరికంబో ఎక్కించి చంపాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు ఆ రాబర్ట్. దానికి కారణం ఏమిటో తెలుసుకోవాలి. స్టార్టింగ్ లోనే మనం రూట్ మారిపోవడం లేదు కదా సార్? అలాంటిదేం లేదులే. తినండ్రా. ఒట్టి తోలు ఎముకలే ఉన్నాయి. నీ భార్య నీకు సరిగ్గా వంట చేసి పెట్టడం లేదా ఏమిటి? అవును, షుగర్ ఉందా? ఏ ఇంట్లో షుగర్ లేదా? ఇక్కడుందా లేదా అని కదా అడిగేది. నీకు షుగర్ ఉందా అని అడుగుతున్నా. ఓ డయాబెటీసా? నాకు లేదమ్మా. నీ చేతి కట్టిన దారం ఎక్కడ? అది చేతి కట్టిన దారం చేతికే ఉండాలి. ఏమైంది? ఎక్కడరా? అది ఆయన ఇంటికి వచ్చేంత వరకు చేతికే ఉంది. ఆ తర్వాత ఏమైందో నాకు అర్థం కావడం లేదు. ఉండండి, జీప్ లో ఉంది. నిజం చెప్పాల్సి వస్తుందని జారుకుంటున్నావా? నీ ఆటలు నా దగ్గర సాగోరా? నేను వస్తున్నా. ఎక్కడికి వెళ్తావరా? కూర్చో. దారం ఎక్కడ? అమ్మా, ఆ దారనే కావాలని తెంచలేదు. మరి అనుకోని ఓ సిచ్యువేషన్ లో ఆ అమ్మవారి ఇది అనవసరం తెంచేసింది. నీ టైం సర్లేదు గనకే నీ చేతి ఇలా మాట్లాడిస్తుంది. నాకెంత భయంగా ఉందో తెలుసా? ఎస్, ఇప్పుడే వస్తున్నాను. ఓకే, డాక్టర్ గిరి ఫోన్ చేశారు. మధు ఇస్ రెడీ ఫర్ అ టాక్. మధు, ఈయనే నేను చెప్పిన పోలీస్ ఆఫీసర్ జయసింహ. రాబర్ట్ లాంటి వారు కాదు. ఈయన నువ్వు పూర్తిగా నమ్మొచ్చు. నువ్వు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అమ్మని చూడాలి కదూ? నమస్కారం సార్. మధు గారి ఇల్లు ఇదే. మీరు? వాళ్ళ బావని. వాళ్ళ అమ్మగారు ఉన్నారా? ఉన్నారు. హలో అమ్మమ్మా, ఎవరమ్మా వచ్చింది? నీకోసం పోలీసులు వచ్చారు. ఎందుకు? మధు మావయ్య నిన్ను చూడాలన్నాడట. తీసుకెళ్ళడానికి వచ్చారు. వద్దమ్మమ్మా, నువ్వు వెళ్ళొద్దు. నాన్న చాలా కోపంగా ఉన్నారు. వీల్లేదంటే వీల్లేదు. ఆవిడికి అలాంటి కొడుకే లేడు. మరీ అలా మాట్లాడకండి. మధు పరిస్థితి మీకు తెలుసు. అతను వాళ్ళ అమ్మని చూడాలని ఆశపడుతున్నాడు. మళ్ళీ ఆవిడని చూసే అవకాశం ఉంటుందో లేదో సార్. మధు ఆఖరి కోరికనైనా ఆవిడని పంపండి సార్, ప్లీజ్. ఎన్నిసార్లు అడిగినా సమాధానం ఒకటే. అది నేను చెప్పేశాను. ఇక మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. వెళ్ళొచ్చు. ఇక్కడి నుంచి ఒట్టి చేతితో వెళ్ళడానికి కాదు నేను వచ్చింది. కన్న కొడుకుని చూడాలా వద్దా అన్నది ఆవిడ నిర్ణయించుకుంటారు. ఇందులో నీ జోక్యం అనవసరం. ఊరికే ఉండుంటే మర్యాదైనా ఉండేది. మదిలో మమతే మరిగిందిలే, కలగా బ్రతుకే కరిగిందిలే, మోడైన ఈ గుండె గాయం పాడింది కన్నీటి గేయం, విధి నేడు పగబూని వేధించగా
వేధించగా మదిలో మమతే మరిగిందిలే ఈ శోకమే నీ లోకమై అమ్మానే ఒక్క మాట అది కమ్మని జోలాలి పాట మమకారమే నీదు నేరం మనసు మోసేను మౌనాల భారం తరగదులే దూరం చేరతులే ఆ తీరం లాలి లాలి పాడింది గాలి ఆవేదనే ఆలాపనై సుడిగాలిలో దీపం ప్రేమయే నేడు నీ పాలి శాపం బ్రతుకంత గాఢాంధకారం నీవు వెతికేది కళరాని తీరం చెదిరింది నీ స్వప్నం చెరిగింది నీ స్వర్గం మారనిది మాయనిది తల్లి ఒక్కటే లాలించవా కడసారిగా మదిలో మమతే మరిగిందిలే కలగా బ్రతుకే కరిగిందిలే మోడైన ఈ గుండె గాయం పాడింది కన్నీటి గేయం విధి నేడు పగబూని వేధించగా మదిలో మమతే మరిగిందిలే ఈ శోకమే నీ లోకమై ఎరా బామ్మర్దే నీ పొట్ట పంచరయ్యేదాకా మందు కొడుతూనే ఉంటావా తాగిన దాలి కాపు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అలా మాట్లాడతారేంటి వ్యాపారం దెబ్బతిందా అయ్యగారు సరుకు అమ్ముతారు గాని తాగుబోతు కాదు కాకపోతే తిరిగిపోతుగా మీలాంటి వాళ్ళు ఏయ్, చాలు, చాలు, మీ- ఆపరా ఊరు తగలడిపోతుంటే ఎవడో ఫిడేల్ వాయించాట పిడేలా పార్సామతయ్య గారు ఆ రోజు రషీద్ అనుమానించినట్టే జరిగింది సీఎంఏ ఆ చెత్తనాకుడు జయసింహకి ఈ పని అప్పగించాట నాకు తెలుసు వాడు వెధవా బండిని సీజ్ చేయడానికి వెళ్ళినప్పుడు అజయ్ని కొట్టింది వాడే జయసింహ వాడెవడు అశోక్ జయసింహ డివైఎస్పి క్రైమ్ బ్రాంచ్ వాడికే సీఎం ఈ పని అప్పగించాట జయసింహో గ్రామసింహమో ఆడెవడైతే మనకేంటి మన జోలికి రాకపోతే చాలు ఏమంటావు రమణి వాడు చాలా డేంజర్ అర్థం లేకుండా వాగద్దు నిన్ను నన్ను బొక్కలో తొయ్యాలని పాత కేసుని రీఓపెన్ చేస్తున్నాడు వాడు చెప్పడం వల్లే ఆ రోజు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు హ, నీకు పిచ్చెక్కింది బామ్మర్దే కేసు అవగానే లాయర్ చెప్పారు కదా ఇక ఎవరు మన వెంట్రుకు కూడా బీకలేరని వాడు అలాగే చెప్తాడు నీకు ఆ జయసింహ గురించి తెలీదు డేగ కళ్ళు వాడివి ఎవరు చూడలేనివి చూస్తాడు
వాడి బుర్ర ఎవరో ఆలోచిస్తుంది వాడు చెవులు రెక్కిస్తే ఎవరు వినలేనివి వింటాడు. అంటే మన పట్టుకుంటాడా? పట్టుకుంటాడు. థామస్ రాబర్ట్ కాదు వాడు, అశోక్ జయసింహ. అయ్యి దేవుడా, నాకు ఇక మనశ్శాంతి అన్నదే లేదా? దానికి పాడు పనులు చేయకుండా ఉండాలి. నువ్వు నోరు ముయ్యాలి. చూడు, డబ్బు పోయినా పర్వాలేదు, మనం వెంటనే లాయర్ని కలుద్దాం. అయ్యగారు, ఆ, ఇక్కడ ఇన్ని కార్లు ఉన్నాయి, లాయర్ బాల్చి తెలిసాడంటారా? నోరు తెరిస్తే చాలు అశుభం మాటలు వేధవా. ఇంకా పోలేదన్నమాట. లేదు, భగవంతుడి దయ వల్ల అంతా బ్రహ్మాండంగా జరుగుతోంది. థ్యాంక్ యూ. హలో, మీకోసమే చూస్తున్నాను. రండి రండి రండి. నేను చాలా టెన్షన్ తో మీ దగ్గరికి వచ్చాను లాయర్ గారు. ఏ? అవును, ఏమిటి విశేషం? ఎన్ని కార్లు ఉన్నాయి? చిన్న చెల్లెలు శ్రీదేవి కొడుకు మొదటి పుట్టినరోజు. అమెరికా నుంచి ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అందుకే ఓ చిన్న పార్టీ ఏర్పాటు చేశాను. రండి ఇదిగో వస్తున్నా. చేసి వచ్చాం. వెజిటేరియన్ మాత్రమే కాదయ్యా, అన్నీ ఉన్నాయి. మంచి ఇంపోర్టెడ్ స్కాచ్ కూడా ఉంది. రెండో పట్టుపడదా. నాకు ఇప్పుడు మూడ్ లేదు లాయర్ గారు, భయంకరమైన టెన్షన్. ఏమిటయ్యా నీ టెన్షన్? పాత కేసుని రీఓపెన్ చేయించడానికి సీఎం ఆ జయసింహ గారిని నేను విన్నాను. సీఎం కి ఫోన్ చేద్దాం అనుకున్నాను. సీఎం కా? ఎందుకు? అభినందించడానికి. ఏమిటి నీ ఉద్దేశం? జయసింహ లాంటి తెలివైన వాడిని రంగులోకి తెచ్చినందుకు. చేతకాని వాడ్లా నేనేమి చేతులు ముడుచు కూర్చోలేదని నిరూపిస్తాను. దట్స్ అడ్వెంచర్. అలాంటివే నాకు ఇష్టం. ఐ అప్రిషియేట్ ఇట్. కేసు రీఓపెన్ అయితే నన్ను బొక్కలో దోస్తారంటున్నాడు బామర్ది. ఇతను అలాగే అంటాడు. ఇతనికేం తెలుసు? దానికి నువ్వు భయపడిపోయావా? ఆ రోజు ఈ కేసు ఫ్రేమ్ చేసింది, వాదించింది ఎవరు? నేను. ఈ శర్మ నీకు మాటిస్తున్నాడు. దేనికైనా బ్రెయిన్ కావాలి. ఇదేమీ కిరాయి గుండాలతో ఆడుకునే ఆట కాదు. దిస్ ఇస్ ద గేమ్ ఆఫ్ లీగల్ బ్రిలియన్స్. వాణ్ణి కూడా దిగని. ఈ గేమ్ క్లైమాక్స్ వచ్చేసరికి ఈ పద్మనాభ శర్మ సత్తా ఏమిటో తెలుస్తుంది. కానీ ఈ కేసులో ఒక చిన్న మిస్టేక్ జరిగింది. నా వల్ల కాదు, ఈ వెధవ వల్ల. హాస్పిటల్కి రౌడీని పంపావుగా, వాడిని బయటికి తెమ్మని. ఆ విషయం నాకు తెలియదు అనుకుంటావా? యూ ఫూల్. దీని వెనక నువ్వు ఉన్నావని తెలుసుకోవడానికి ఒక్క క్షణం చాలా జయసింహకి. నీ పోలీస్ తెలివితేటల్ని చెత్తకొండిలో పారే. వాడిని చంపాలనుకున్నప్పుడు బయట ఉన్నప్పుడే చంపుండాలి. అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోలేదు. 5 అడుగుల దూరంలో ఉన్న మనిషిని గురి చూసి కాల్చడం తెలియని నీకు ఎవర్రా పోలీసు ఉద్యోగం ఇచ్చింది? రాస్కెల్. ఏమండి, ఇలా రండి. ఒక నిమిషం సత్యం, ఇప్పుడే వస్తాను. విన్నావుగా లాయర్ చెప్పింది? గోరంతను కొండంతలు చేసి భయపెట్టి చంపేసావు కదయ్యా. ఏమన్నావు వాడి గురించి? వాడి కళ్ళు డేగ కళ్ళు లాంటివి. అవును. ఎవరూ చూడలేనివి చూస్తాడు. వాడి బుర్ర ఎవరూ ఆలోచిస్తుంది. వాడి చెవులు రిక్కిస్తే ఎవరూ వినలేని వినగలడు. దీనివల్ల నాకు అర్థమైంది ఏమిటో తెలుసా బామ్మర్దే? నువ్వు ఈ పోలీసు ఉద్యోగానికే పనికిరావని. నువ్వు విషయం గమనించావా? లాయర్ గారు ఇప్పుడు వేరే మూడ్ లో ఉన్నారు. లేదంటే రాగానే దీని గురించి అడిగేవారు. ఇలా రా. నా దగ్గరే ఒక విషయం దాచావే దొంగ. ఏంటి సార్? ఆ బైపాస్ రోడ్ లో ఉన్న స్థలానికి అడ్వాన్స్ ఇచ్చావంట. ఓ అదే, పేరు కొంత అడ్వాన్స్ ఇచ్చాను. ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదు. ఏం సార్, ఏమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు, ధైర్యంగా తీసుకోవచ్చు. ఆ, పోతే ఇప్పుడు నీకు ఆ స్థలం అంత అవసరం అంటావా? ఆ, ఏం లేదు, ఆ స్థలాన్ని ఎప్పుడో చూశాను, నాకు బాగా నచ్చింది. అది నా పేరునుంటే ఏమిటి, నీ పేరునుంటే ఏమిటి? అవును. వీలు చూసుకుని నువ్వు ఇచ్చిన డబ్బు నీకు తిరిగి ఇచ్చేస్తానులే, దిగులు పడకో. పడను. అయినా ఆ స్థలం ఇష్టం లేకపోతే వద్దులే. అబ్బే అదేం లేదు, ఆ స్థలం మీ పేరుకే మార్చేస్తాను. అయినా స్థలం కొట్టేయడం కానీ నా దగ్గర తీసుకున్నారు. తర్వాత శ్రీదేవి వాళ్ళ ఫ్యామిలీ అమెరికా నుంచి వచ్చారు కదా, ఆ. వాళ్ళకి టికెట్స్ కావాలి. ఓ 4 అమెరికా టికెట్స్ ఏర్పాటు చేయడానికి నీకేమి ఇబ్బంది లేదుగా? అరేంజ్ చేస్తావు కదా? ఓకే సార్. పోతే నా వైఫ్ నీకు విషయం చెప్పమంది. అర్థమైంది. తమరి వైఫ్ ఎల్ఐసి ఏజెంట్ కదా, మరో ₹1 కోటి పాలసీ తీసుకోమంటారు అంతేగా? హెల్ప్ కూడా చేసి పెట్టి సత్యం. ఎంతో మంది అకారణంగా యాక్సిడెంట్ లో పోతున్నారు, వీడు పోవడం లేదే. నేను కూడా అప్పుడప్పుడు మీ గురించి ఇలాగే అనుకుంటూ ఉంటాను. నిజంగానా? ఇటో ఈ రోజుకి చాలు. మత్తులోంచి తేరుకున్న వాళ్ళ అన్నయ్య అది చూశాడు. భార్యని రక్షించుకునే ప్రయత్నంలో అన్నయ్య చంపబడ్డాడు. తర్వాత మానభంగం చేసి వదిన్ని చంపేశాడు మధు. ఆ తర్వాత డెడ్ బాడీస్ ని గోనె సంచుల్లో కుక్కి కార్లో తీసుకెళ్లి పెద్ద లోయలోకి నెట్టేశాడు.